వెల్కమ్ బ్యాక్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా విగ్రహం మాయమైంది. అది సాదాసీదా విగ్రహం కాదు, పూర్తిగా బంగారంతో చేసిన నిలువెత్తు విగ్రహం. ప్రసన్న వదనంతో బాబా భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉండే 160 కిలోల బంగారు ప్రతిమ. ప్రస్తుతం ఆ విగ్రహం ఎక్కడుందో ఎవరికీ తెలియట్లేదు. సత్యసాయికి భక్తులు వెలలేని విలువైన కానుకలు ఎన్నో ఇచ్చారు. కానీ అన్ని కానుకల్లాంటిది కాదది. బాబా 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఓ భక్తుడు ఈ బంగారు విగ్రహాన్ని బహూకరించాడు. ఈ విగ్రహం ఇచ్చినప్పుడు బాబా చాలా ఇష్టపూర్వకంగా చూశారు. తన విగ్రహాన్ని తనివి తీరా చూసుకుని మురిసిపోయారు. కానీ ఇప్పుడు ఆ విగ్రహం కనిపించట్లేదు. సత్యసాయి చనిపోయిన తర్వాత ఆయన నివాసం ఉండే యజుర్ మందిరానికి తాళం వేశారు. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు యజుర్ మందిరం తలుపులు తెరిచారు. ట్రస్ట్ సభ్యులు మాత్రమే లోపలికి వెళ్లి శుక్రవారం వరకు అందులోని నగలు ఇతర ఆస్తులను లెక్కించారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. కానీ ఆ వివరాల్లో బాబా ఈ బంగారు విగ్రహం లేదు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు చెప్పిన లెక్కల్లో బాబా బంగారు విగ్రహం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అత్యంత విలువైన బాబాకు ప్రీతిపాత్రమైన నిలువెత్తు బంగారు విగ్రహం ఏమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎవరు మాయం చేశారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతి నిలయం నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో దీనిపై వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, నిలువెత్తు 160 కిలోల బంగారు విగ్రహం ముక్కు పొడక మాయమైపోయినంత ఈజీగా వాళ్ళ లెక్కల్లో తీసేశారు. ఏమైనట్టు? సత్య, ఇది 75వ సత్యసాయిబాబా జన్మదిన సందర్భంగా ఒక భక్తుడు 160 కిలోల బంగారు స్టాచ్యూని, నిలువెత్తు స్టాచ్యూని తీసుకొని వచ్చి బాబా ముందు ఆవిష్కరించిన సందర్భం. ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఆ సందర్భంలో ఆ ఫోటోలో తిరుపతికి చెందిన టీవీఎస్ శ్రీనివాస్ జస్టిస్ అతను కూడా ఉన్నాడు. అంటే మాజీ అప్పుడు ట్రస్ట్ సభ్యుడిగా కొనసాగుతున్న టీవీఎస్ కంపెనీ అధినేత శ్రీనివాసన్ ఉన్నాడు. అలాగే ఆ మధ్యలో ఉన్న వ్యక్తే ఆ విగ్రహాన్ని దానం చేసిన వ్యక్తి. సత్యసాయిబాబా ఆ విగ్రహాన్ని తనివి తీరా చూసుకుంటూ ఆనందం చెందిన వ్యక్తి. అయితే సత్యసాయిబాబా ఈ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు దాంట్లో సత్యసాయిబాబా కన్నా కూడా ఈ 160 విగ్రహం కాస్త ఎత్తులో ఉండడం బాబాకి, తర్వాత కొంతమంది అది మంచిది కాదు, అంటే తనకంటే కూడా ఎత్తులో ఉన్న విగ్రహాన్ని ఉంచుకోకూడదు అన్న నేపథ్యంలోనే అది కొంతకాలం సందర్శనార్థం ఇక్కడే పెట్టినట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత దాన్ని ఎదురువేద మందిరంలోకి తరలించారు. అయితే ఇప్పుడు ఆ 160 కిలోల బంగారు స్టాచ్యూ ఏమైంది అనేది ఇప్పుడు ఎవరికి అంతుబట్టని ప్రశ్న. కేవలం 98 కిలోల బంగారం మాత్రమే ఉందని చెప్పి అఫీషియల్ గా ఒక నిన్న రత్నాకర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.
సో ఈ 160 కిలోల బంగారం ఏమైంది, దీంతో పాటు అలాగే స్వామి బంగారు రథంలో తిరిగేవాళ్ళు, దానికి సంబంధించిన డీటెయిల్స్ లేవు. అలాగే స్వామి పాదుకలు సుమారు 100 జతల పాదుకలు అక్కడ ఉండేవని చెప్పి అందుకు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫొటోస్, అంటే భక్తులు చాలా కాలంగా వివిధ రకాలుగా వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఫొటోస్ అన్నిటిని కూడా చాలా వరకు కూడా టీటీడీ సాయిబాబా ట్రస్టే ఈ ఫోటోలన్నీ కూడా మేనేజ్ చేసేది. ఈ ఫోటోలే వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలన్నీ కూడా మనం సంపాదించగలిగాం. ఈ ఫోటోలు ఎక్కడికి వెళ్ళాయి? అలాగే బాబా ఒక దశలో చాలా యంగ్ ఏజ్లో షిర్డీ సాయిబాబా మహత్యం చూపిస్తున్నప్పుడు షిర్డీ సాయిబాబా బంగారు విగ్రహం మీద ఒక కుండలో నుంచి అనర్గళంగా విభూతిని తెప్పించారు. అది సుమారు ఒక 20 నిమిషాలు సేపు ఒక చిన్న బిందులో నుంచి విభూతిని రాలుస్తున్న సమయంలో అక్కడ ఒక షిర్డీ సాయిబాబాకు సంబంధించిన బంగారు విగ్రహం ఉండేది. అలాగే డాక్టర్ శెట్టి ఎవరైతే ఉన్నారో చెన్నైకి చెందిన ఒక అతను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టుగా సమాచారం. ఆ డాక్టర్ గణేశుడికి సంబంధించిన ఒక బంగారు విగ్రహాన్ని కూడా ఆయన అందజేసినట్టుగా సమాచారం. ఇవన్నీ కూడా ఎట్లా వెళ్ళాయి? ఈ సందర్భంలో ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. మరి 98 కిలోలు అంటే బహుశా 100 కిలోల లోపల ఉన్న సామాగ్రి అన్నింటిని కూడా బయటికి చూపించారు. కానీ ఇట వందలాది కిలోల బరువులున్న సామాగ్రి వ్యవహారాలన్నింటిని కూడా సత్యసాయిబాబా ఎవరికి మాయం చేయకుండా కనపడిందా, లేకపోతే గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఇవన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉన్న వస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఈ వ్యవహారాన్ని అన్నింటి మీద కూడా ఇప్పుడే ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అసలుకి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కూడా ప్రభుత్వం నుంచి అధికారులు, ఈవెన్ ఎంఆర్ఓ స్థాయి అధికారి కూడా ఎందుకు పంచనామా ఉంచడానికి ఒక అధికారిని కూడా ఎందుకు అనుమతించలేకపోయారు అనే దాని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇదే వ్యవహారం మీద ఆదికేశవ నాయుడు కూడా ఇప్పుడే చిత్తూరులో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే దీని మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. స్వామికి వేలానికి కోట్ల రూపాయలకు సంబంధించిన బహుమతులు కానీ బంగారు నగలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా అత్యంత సన్నిహితంగా సత్యసాయిబాబాకు అత్యంత సన్నిహితంగా ఆయన మెలిగారు. ఆయనే చెప్పారు, ఆయన ఆఫ్ రికార్డులో కూడా కొన్ని చెప్పారు, నేనే చాలా వరకు బాబాకి ప్రేమైన నగలు కానీ అటువంటివన్నీ కూడా నేనే గిఫ్ట్గా ఇచ్చానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో అలాగే ఇటువంటి ఆదికేశవులైన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, రతన్ టాటాలు వంటి వ్యక్తులు ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ డైమండ్స్ కానీ ఇవన్నీ కూడా లెక్కలోకి కనపడలేదు రోహిత్. ఇవన్నీ సత్యాసరి ఇవన్నీ కూడా చాలా మిస్టరీగా మారుతున్న సమస్య. ఎందుకంటే కేవలం కొన్ని వందల కిలోల బంగారం, తర్వాత అత్యంత ఖరీదైన గోల్డ్ డైమండ్స్ కానీ ఇవన్నీ కూడా బాబా ఎప్పటికప్పుడు భక్తులు ఇచ్చిన ప్రతి ఒక్క చిన్న గిఫ్ట్ని కూడా తన దగ్గరే ఉంచుకునేవాడు. అంటే గతంలో కూడా బాబా చెప్పేవాళ్ళు, ఎటువంటి నాకు ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా భక్తులు ఇచ్చిన ఏ ఒక్క చిన్న వస్తువును కూడా తాను అమ్మే ప్రయత్నం చేయను, అవి వేరే ప్రాంతాల్లో తరలించే ప్రయత్నం కూడా చేయను అని తానే స్వయంగా చెప్పిన నేపథ్యంలో అందుకే ఆయన ప్రతి ఒక్క వస్తువును కూడా తన ఎదుర్వేద మందిరంలోనే చాలా భద్రంగా దాచిపెట్టుకున్న పరిస్థితి. అంటే ఎప్పుడో పాతనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవన్నీ కూడా దాచాడంటే అందుకే ఇన్ని విగ్రహాలు కానీ ఇన్ని ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బయటపడ్డ పరిస్థితి. అయితే ఇప్పుడున్న ట్రస్ట్ సభ్యులు మరి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ మూలంగా కొంతవరకే చూపించారా, లేకపోతే నిజంగా ఇవన్నీ మాయం చేశారా? మాయం చేసిన వాళ్ళలో ఆదికేశవ నాయుడు ఆరోపిస్తున్నట్టుగా సత్యజిత్ హ్యాండ్ ఏమైనా ఉందా, లేకపోతే రత్నాకర్ లాంటి వ్యక్తులు ఏదైనా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఒకదాని మీద ఒకటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సత్య, ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్, రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.